మా పెద్దబ్బాయి రో ఫస్ట్ టైం టాలీవుడ్లోకి ఇంట్రొడక్షన్ చేయడానికి నిన్నట ఈ యాక్సెప్టెడ్ అండ్ ఈరోజు ఇక్కడ వచ్చారు. సో నేను మురళీమోహన్ గారిని ఒక్కసారి వేదిక పైకి వచ్చి రోహిత్ని తెలుగు ఇండస్ట్రీలోకి లాంచ్ చేసి ఆశీర్వదించవలసిన కోరుతున్నాను. రవీంద్ర గారు వారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మురళీమోహన్ గారు మీరు రావాలి, మీ చేతుల మీదే జరగాలి, మీ సలహా సంప్రదింపుతోనే జరగాలి అని నాకు చాలా ఎక్కువ విలువిస్తున్నారు. నాకు అంత విలువకి నేను అర్హత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ వారి ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా సరే వారికి నాకు ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. మేము కట్టుతున్న బిల్డింగుల్లో ఒక బిల్డింగ్ కొట్టుకున్న మా బిల్డింగ్ ఓనర్గా మా సంస్థలోకి వచ్చి అప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా వచ్చిన రోజు నుంచి కూడా ఆయన అంటే మాకు ఒక గొప్ప ఇంప్రెషన్, అలాగే మేమంటే కూడా వారికి ఒక గొప్ప ఇంప్రెషన్ ఉంటాం. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా ఆయన ముందుగా వచ్చి చెప్పటం, ఆ సలహాలు తీసుకోవటం చేయటం అలా జరుగుతూ వచ్చింది. అంతటి విలువిచ్చిన నాకు ఇచ్చినందుకు వారి దంపతులకి ఇద్దరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యాపారం కోసం న్యూజిలాండ్ వెళ్ళి ఆక్లాండ్ సిటీలో అక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, వ్యాపారం అభివృద్ధి దేశంగానే దేశంలోకి వెళ్ళి చేయటం అంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తో, ఎన్ని సమస్యలు వస్తాయో కూడా మీకు అందరికీ తెలుసు. వాటిలన్నింటినీ కూడా భరించి ఒక అద్భుతమైన బిజినెస్ మ్యాన్గా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అక్కడ. అలాగే వారికి చేదోడు వాదోడుగా ఉండి ప్రతి ప్రయత్నంలోనూ అర్ధాంగి ఆవిడ అనుపమ గారు పైకి ఇప్పుడు నవ్వుతానే ఉంటుంది, కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా దీర్ఘంగా ఆలోచించి ఆయన్ని ఎలా ముందుకు నడిపించాలో కూడా నడిపిస్తూ, ఎక్కడ కళ్ళు వేసి వెనక్కి లాగాలో కూడా లాగుతూ ఆయనకి చేదోడు వాదోడుగా ఇవాళ ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ప్రతి దానిలో కూడా ఆవిడ హస్తం చాలా ఎక్కువ ఉంది. అలాంటి ఆదర్శ దంపతులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా అక్కడ న్యూజిలాండ్లో బాగా సంపాదించి అక్కడే ఉన్నా కూడా, ఎవరైనా కానీ న్యూజిలాండ్ సిటీ, ఇప్పుడు మా కృష్ణారెడ్డి గారు కూడా చాలా సిటీలు తిరిగారు ఆయన, అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ నాకు తెలిసినంత వరకు. ఏ విధమైనటువంటి క్రైమ్ అనేది లేకుండా, క్రైమ్ పర్సంటేజ్ కూడా మినిమం క్రైమ్ పర్సంటేజ్తో ఉన్న ఒక అద్భుతమైన సిటీ. నేను కూడా చాలా దేశాలు తిరిగాను, కానీ నాకు అన్ని దేశాల కంటే కూడా న్యూజిలాండ్ చాలా ఎక్కువగా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పచ్చదనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను అనుకున్నా ఒక టైంలో ఏదైనా సరే రిటైర్మెంట్కి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఫామ్ కొనుక్కొని ఆ ఫామ్లో మంది గొర్రెల్ని వాటిని పెంచుకుంటూ మధ్యలో బంగ్లా కట్టుకొని ప్రశాంతమైన జీవితం గడిపితే బాగుంటుంది అని. అక్కడ సంపాదించిన ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టి ఇక్కడే ఉండాలి, నా స్వరాష్ట్రంలో నేను ఉండాలి, నా స్వదేశంలో నేను ఉండాలి, నా దేశంలో నాకు పేరు రావాలి తప్ప ఎక్కడో ఏదో దేశంలో పేరు ముఖ్యం కాదు అని చెప్పి ఆయన ఇక్కడికి రావటం, ఇక్కడ ఇల్లు కనుక్కోవటం, మరి పిల్లల్నిద్దరినీ కూడా వాళ్ళు న్యూజిలాండ్లోనే చదువుకున్న ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా డిగ్రీకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి, అంటే మన సాంప్రదాయం మన సంస్కృతిని వాళ్ళు మర్చిపోకూడదు, వాళ్ళు అక్కడున్న ఆ ఫారిన్ కల్చర్ కంటే కూడా మన నేటివ్ కల్చర్ ఉండాలి అనే ఉద్దేశంతో వారికి ఇద్దరు అబ్బాయిలు రోహిత్, రంజిత్ ఇద్దరు కొడుకుల్ని కూడా చక్కగా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే చదివించి ఇక్కడే డిగ్రీ హోల్డర్ చేసి, కానీ ఇద్దరు పిల్లలు చాలా చక్కగా అమ్మ నాన్న ఏది చెప్తే అదే, వాళ్ళ మాటకి జవదాటకూడదు, వాళ్ళు మన భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు, మా మంచి చెడ్డల గురించి మాకంటే బాగా తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ పిల్లలిద్దరు కూడా తల్లిదండ్రులు చెప్పిన సంబంధాలని తల్లిదండ్రులు చూపించి, వాళ్ళు కూడా బలవంతంగా వృద్ధుల వాళ్ళ పిల్లలిద్దరు కూడా పిలిచి, వాళ్ళకి కూడా అమ్మాయిలను పిలిచి చూపించి పరిచయం చేసి, మీరు ఇష్టపడితే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ ఇష్టాన్ని కూడా పూర్తిగా తీసుకొని ఆ పెళ్లిళ్ళు జరిపించారు. మన రవీంద్ర శేఖర్ సిలుగురు గారు అలా ఆలోచించాల, మన పాత పద్ధతిలోకి వెళ్ళాలి, మనం ఆ రోజులు 5 రోజులు పెళ్లి చేశారు, మనం 7 రోజులు పెళ్లి చేద్దామని ఒక కొత్తగా ప్లాన్ చేసి ఆ ప్లానర్స్, మ్యారేజ్ ప్లానర్స్ అందరూ కూడా పిలిచి 8 రోజుల పాటు పెళ్లి చేశారు. అది ఆయన వచ్చి నాకు ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని చెప్పిన రోజున నాకే ఆశ్చర్యం వేసింది. ఆ దంపతులు ఇద్దరు చెప్పిన రోజున నిజంగా నేను చాలా మనస్ఫూర్తిగా అభినందించాను అన్నారు. మంచి అవకాశం వస్తే ఒక సినిమాలో నటించి చేద్దాం మన అబ్బాయిని, వారి సరదా కూడా తీరుతుంది, సక్సెస్ అయి బాగుంటే అందులో కంటిన్యూ అవుతుంది, లేకపోతే మన వ్యాపారాలు మనకున్నాయి, మన పద్ధతులు మనకున్నాయి కదా అని అనుకున్నారు. 200 ఎకరాలు మంచి సుశిక్షితమైనటువంటి భూమిని
రవీంద్ర శేఖర్ గారు కొన్నారు. వ్యాపారంతో ఆ ప్రేమతోటి ఇక్కడికి వచ్చి పైగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వ్యాపారం చూడండి ఎలాంటిదో. 800 ఏకర్స్లో అందరికీ కూరగాయలు పెట్టే వ్యాపారం అని అంటే హౌ నైస్ హిజ్ మైండ్ ఈజ్ అండ్ హౌ నైస్ హిజ్ ఫేస్ ఈజ్. ఆయన ఇందాక వచ్చి చెప్తూ ఉంటే మా పెద్ద అబ్బాయి అంటే ఈయనే ఒక అబ్బాయిలాగా ఉన్నారు కదా, పెద్ద అబ్బాయి అంటున్నారేంటి అని నేను సర్ప్రైజ్ అయ్యా. అంటే కేవలం ఆ ప్లజెంట్నెస్, ఆ ఫీలింగు, వారు పెంచుకున్నటువంటి ఆ మైండ్, వీటిలన్నిటి మధ్య ఆయన అట్మాస్ఫియర్ కానీ ఎవ్రీథింగ్ చాలా కూల్గా, హాయిగా, ప్రశాంతంగా, సౌఖ్యంగా, చక్కగా ఉంటుందనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. సో అలాంటి ఫ్యామిలీలోంచి వాళ్ళ ఒక మంచి అబ్బాయి మనకి ఫిలిం ఇండస్ట్రీకి వస్తున్నాడు అని అంటే నో డౌట్ హీఈస్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. తప్పకుండా సక్సెస్ అవుతాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి రేపు పొద్దున అంటే వాళ్ళు సినిమాలు తీసుకునే కెపాసిటీ ఉంది, డెఫినెట్గా నిలబెట్టగలుగుతారు, అది వేరే విషయం. బట్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా సినిమాలు తీసే స్టేజ్కి ఆ అబ్బాయి ఎదుగుతాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకనంటే మళ్ళీ దానికి కారణం ఉంది. వాసు మంచి కథ చేసుకుని ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 years నుంచి మంచి కుర్రాడు కావాలి సార్, మంచి కుర్రాడు కావాలి సార్, యూత్ఫుల్గా ఉండాలి, చాలా బాగుండాలి, దీనికి అలాగే ఇలాగా నాకు చాలాసార్లు చెప్పేవాడు. ఎందుకంటే అతను RR బ్యానర్లోనే పెరిగాడు, బాగా చదువుకున్నవాడు. తర్వాత సత్యం కంప్యూటర్స్లో ఆయన జాబ్ చేస్తూ చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు, మంచి PR, అలాగే అన్ని రకాల సుగుణాలతో పాటు మంచి దర్శకుడు అవ్వాలి, ఒక కొత్త కాన్సెప్ట్తో రావాలి, డిఫరెంట్గా చేయాలి నేను అనేటటువంటి ఒక కసి ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తి ఆలోచనలకు అనుగుణంగా ఒక హీరో దొరికితే బాగుండు 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 అంటూ కలలు కంటూ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాడు. ఆ వ్యక్తి అంతే, కేవలం వ్యక్తినే సెలెక్ట్ చేసుకున్నాడు తప్ప ఆ వెనకాల ఉన్న ఏ శక్తిని సెలెక్ట్ చేసుకోలేదు. అంటే అలా సెలెక్ట్ చేసుకోవడం ఎప్పుడైతే చేశాడో ఆ అబ్బాయి దగ్గర చూడగానే ఒక ఆర్టిస్టిక్ లక్షణాలు, ఒక ఆర్టిస్ట్ అయ్యేటటువంటి ఫీల్ ఈయన కలిగింది అని అంటే ఒక డైరెక్టర్కి 100% హీఈస్ ఎ గుడ్ యాక్టర్, నో డౌట్ హీఈస్ గోయింగ్ టు బి. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ తోటి ఇవాళ ఈ సినిమా వస్తుంది. నాకు ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే, ఏమండి నేను ఒక మంచి కెమెరామ్యాన్ పెట్టుకున్నాను అన్నాడు ఆయన. ఎవరండి ఆయన అని. హరి అనుమోల్ అని. ఇంకేముందయ్యా నీ పంట పండిందన్నా, నేను పనిచేసా ఆయనతోటి. ఎందుకంటే ఈయన ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అండి మనకి ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ కెమెరామ్యాన్, దట్టు హరి అనుమోల్ గారు ఏంటంటే చాలా కూల్గాను బేసిక్గా ఆర్టిస్ట్ని చాలా బ్యూటిఫుల్గా చూపెడతాడు ఆయన. ఎంత అందంగా ఉంటుందంటే ఆ ఫ్రేమ్ మనం చూస్తామంటే ఇదేంటి మనం బయట చూస్తున్న ఫ్రేమ్ వేరు, లోపల చూస్తున్న ఫ్రేమ్ వేరు, కెమెరా వ్యూ ఫైండర్లోంచి అన్నంత ఫీలింగ్ ఆయన తీసుకుని వస్తాడు ఆయన. సో దట్ ఈస్ ది రైట్ సెలెక్షన్, దట్ ఈస్ ది ఫస్ట్ సింబల్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది ఫిలిం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మురళీమోహన్ గారి లక్కీ హ్యాండ్స్ ద్వారా ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమకి రోహిత్ పరిచయం అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. రోహిత్కి వెల్కమ్ చెప్తున్నాను. అలాగే ఇవాళ బర్త్డే చేసుకుంటున్నటువంటి రోహిత్ సోదరుడు రంజిత్కి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రవీంద్ర శేఖర్ గారి గురించి మురళీమోహన్ గారు చాలా చక్కగా వివరించారు. అంత మంచి అభిరుచి ఉన్నటువంటి రవీంద్ర శేఖర్ గారి ఒక అడుగుజాడల్లో ఆ అభిరుచిని కలబోసుకుని ఎదిగినటువంటి ఒక కళాకారుడు తెలుగు సినిమా పరిశ్రమకు రావడం అనేది డెఫినెట్గా మనందరికీ సంతోషించదగిన విషయం. కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఒక అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి హీరోని మనం చూడబోతున్నాం అనేది ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ ద్వారా మనకు అర్థమైంది. అలాగే ఈ సినిమాని ప్లాన్ చేసినటువంటి వాసుదేవ, గత 5-6 సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను. మా RR మూవీ మేకర్స్ సంస్థలో అన్ని విభాగాల్లోని కూడా వెంకట గారి ప్రోత్సాహంతో పూర్తి శిక్షణ తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి ఈగో కూడా ఫీల్ అవ్వకుండా, ఇది కేవలం ఒక డైరెక్టర్గా అతని మనసులో మొదటి రోజు నుంచి కూడా డైరెక్టర్ అవ్వాలనే ఆశ ఉంది, ఆలోచన ఉంది. దాని కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఎన్నో మెలకువల్ని అతను నేర్చుకోవడం జరిగింది. నేర్చుకుని కేవలం డైరెక్టర్ అంటే ఓన్లీ డైరెక్షన్ విభాగమే కాకుండా సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లోని కూడా నాకు పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ కావాలి అని ఆ తపంతో RR మూవీ మేకర్స్ సంస్థలో
అన్ని రకాలైనటువంటి అనుభవాన్ని సంపాదించి వాళ్ళ కాన్ఫిడెంట్గా వెంకట్ గారి ఆశీస్సులతో తను ఒక సినిమాని ప్లాన్ చేసుకుని తన డైరెక్షన్లో ఈ లవ్ లాంగ్వేజ్ అనే సినిమాని నిర్మిస్తున్న సందర్భంగా అతనికి డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వాసు. వాసుదేవ మా ఆర్గనైజేషన్లో మాకు మంచి కొలీగు, మంచి మనిషి, చాలా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి డాక్టర్ వాసుదేవ మొట్టమొదటిసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఒక మంచి సినిమాకి రావటం అనేది నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను కూడా. అతని చుట్టూ ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ లేనటువంటి కొద్దిమంది కూడా అతనికి చాలా అడ్వైజ్ ఇస్తూ కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా మన ముందుకు తీసుకురా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ నాకు మొదటి నుంచి తెలుసు. నేను వాసు ఈ సినిమా స్టోరీ గురించి చాలాసార్లు చాలా రకాలుగా చర్చించుకున్నాము. విన్న ప్రతి చోట కూడా ఈ సినిమా ఒక నిజంగా చాలా మంచి సినిమా, స్టోరీలో ఒక పట్టుంది, ఒక దమ్ముంది, ఖచ్చితంగా ఒక దాన్ని వింటున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా అసలు ఒక మంచి గొప్ప సినిమా స్టోరీ వింటున్నటువంటి అనుభూతి నాకు కలిగింది. దాన్ని ఆ స్టోరీ వెంట వాసు వెన్నంటే నేను కూడా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే దీనిలో చాలా తర్జన భర్జన జరిగిన తర్వాత నాకు ఇది చూసిన తర్వాత ఈ సినిమాకి ఈ కథకి ఇతనే కరెక్ట్ హీరో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిజంగా ఇట్స్ గ్రేట్. చాలా చర్చల తర్వాత మంచి హీరోని ఎన్నుకున్నారు. మరి ఆ హీరో 11 ఏళ్ళ నుంచే ఆయన అన్నింటిలో ప్రావీణ్యత సాధించున్నాడు. ఇటు ఈ కథకి సరైనటువంటి హీరో. అదేవిధంగా వాసుదేవ మంచి పట్టుదల కలిగినటువంటి మనిషి. ఆర్ఆర్ సంస్థలో అన్ని శాఖల్లో కూడా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అన్ని శాఖల్లో కూడా మరి పాండిత్యం సంపాదించుకున్నటువంటి మనిషి ఆ వాసుదేవ. ఆయన వెనక ఈ సినిమా పూర్తయ్యేంత వరకు నేను ఆయన వెన్నంటే ఉంటాను. మొత్తం ప్రతిదానికి సహాయపడుతూనే ఉంటాను. వాసుదేవ ఈ సినిమాకి అభివృద్ధి సాధించాలని, గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన మురళీమోహన్ గారికి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, రమేష్ పుపాల్ గారికి, ఏస్మూర్తి గారికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాగే మీరు ఈ సినిమా విజయవంతానికి కూడా బాగా సక్సెస్ చేస్తారని, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ పూర్తిగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి.